శంకర్ వరప్రసాద్ చిరంజీవి ఒక సిన్సియర్ ఎన్ఐఏ ఆఫీసర్. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె శశిరేఖ నయనతారను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే కొన్ని బలమైన కారణాల వల్ల భార్యతో విడాకులు తీసుకున్న శంకర్ వరప్రసాద్ తన పిల్లలకు దూరంగా ఉండలేక మళ్లీ కుటుంబానికి దగ్గరవ్వాలని నిర్ణయించుకుంటాడు. తనను అసహించుకునే భార్య అత్తమామల ఇంట్లో తిష్టవేసి పిల్లల ప్రేమను పొందటానికి అతను చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథ. విడిపోయిన భార్యాభర్తలు ఎలా కలిశారనేది తెరపై చూడాల్సిందే. సినిమా విషయానికి వస్తే ఇది పాత కథే అయినా దర్శకుడు అనిల్ రావిపూడి టేకింగ్ ఈ సినిమాను నిలబెట్టింది. చాలా కాలం తర్వాత చిరంజీవి గారిలో వింటేజ్ కామెడీ టైమింగ్, ఎమోషన్, గ్రేస్ ఇందులో చూడవచ్చు. ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ గుండెకి హత్తుకుంటాయి. సెకండ్ హాఫ్ లో కాస్త సాగతీత ఉన్న వెంకటేష్, వెంకీ గౌడ ఎంట్రీతో సినిమా స్వరూపమే మారిపోయింది. చిరు, వెంకీల కాంబినేషన్ మాస్ ఆడియన్స్ కు విందు భోజనంలా అనిపిస్తుంది. నయనతార తన హుందాతనంతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. సాంకేతికంగా బీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి విజువల్స్ సినిమాను బాగా రిచ్ గా మార్చాయి. కథలో పెద్దగా లాజిక్లు వెతకకుండా కేవలం వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా పక్కా పైసా వసూలు ఎంటర్టైనర్. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా చూడగలిగే కమర్షియల్ మాస్ మసాలా సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. డోంట్ మిస్ ఇట్.